నా పేరు సరిపూడి సాంబశివరావు అండి, పెద్దపరిమి. నిన్న జోగి రమేష్ కులాన్ని తీసుకొచ్చి మా కులం అడ్డుకోదా అంటున్నాడు. ఆయాల ఒక చిన్న అమ్మాయి మీ కులం అమ్మాయిని పోయి రేపు చేయబోతే వాళ్ళ తమ్ముడు పోయి అడ్డుకుంటే ఆ అబ్బాయిని తగలబెట్టారు, నిప్పేసి తగలబెట్టారు. ఆయాల ఏమైపోయారు నీ కులం మొత్తం. నిన్న మీ భార్య ఏమంటుంది, చంద్రబాబు మంచి మనసుతోటి కాస్త మా ఆయన బయట వేయాలని అడుగుతుంది. ఆయాలు మీ ఆయన తిట్టే రోజు నువ్వు చెప్పుకున్నావు, మీ ఆయనకి చెప్పుకుంటే ఇంత రాదు కదా. ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక ఎంపీ ఉన్నాడని మనం ప్రచురిస్తే ఎవరికైనా ఇదే గతి పట్టిద్ది. నేను కాదు, ఎవరైనా సరే పార్టీలకి అతీతంగా శుభ్రంగా మంచిగా మాట్లాడి మంచిగా చేస్తే కనుక ఎవడు మన జోలు రాడు. ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు, మనం ఏ తప్పు చేయకపోతే మీరు చేసేదే తప్పు. నువ్వు ఆమెన ముగ్గురు పెళ్ళాలని పవన్ కళ్యాణ్ తిట్టావు. పార్టీ ఆఫీస్ కాడికి పోయి ఆమెన దుమ్ము దులిపి అవన్నీ పగలగొట్టి ఆగం చేసి వచ్చావు. అదంతా నువ్వు చేసుకున్న తప్పే కదా. ఇవాళేదో పోలీసు అలాగే అరెస్ట్ చేశాడని నువ్వు జాలి చూపితే మటుకి ఎవరు కూడా క్షమించరు. నేను కాదు, చంద్రబాబు నాయుడు అంటుండారని తెలుగుదేశం వాళ్ళు కానీ, వైసీపీ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఇట్లాంటి పని బూతులు మట్టికి మాట్లాడటానికి వీలు లేదు. ఇది మట్టికి అందరం ఖండిస్తున్నాము. కాబట్టి నువ్వు చేసుకున్న కర్మ నీకే పట్టింది. ఇట్లాంటి మాటలు ఒకవేళ నీకు ఒక పదవి ఇస్తాడనో లేకపోతే ఎంపీ ఇస్తాడనో ఎవరిని తిడతావు? ఏం పని ఉండి తిడతావు? చంద్రబాబు నుంచావు, చంద్రబాబు భార్య నుంచావు, కొడుకు నుంచావు. కొడుకు పప్పు చుట్టోడని మాట్లాడావు, అరే వరే అని పిచ్చి మాటలు అన్నీ మాట్లాడావు. నీకు అవసరమా? మీరు మంచి పరిపాలన చేశారనుకో, మీరు 11కి రారు కదా. మీరు చేసిన తప్పులు మిమ్మల్ని చెప్పుతో కొట్టినాయి. మీరు తినే అరగిద్ద బువ్వకి మీరు ఆమెను మద్యం అమ్ముకున్నారు, ఫ్లాట్లోకి పోయారు, అన్ని దందాలు చేయబట్టే మీరు జైలుకి పోతున్నారు. మా జోలు ఎవరు కూడా రారేది పోలీసులు. మేమే తప్పు చేయము, మా జోలు రారు. మిమ్మల్ని పట్టకపోతారు, అందరిని కూడా అరెస్ట్ చేస్తారు. ఎవరిని క్షమించే పని లేదు. ఇట్లాంటి తప్పుడు పనులు మటుకు ఎప్పుడు చేయకండి. గవర్నమెంట్ కూడా ఒకటి పోయే వరకు ఒకటి మీద పడుతున్నాయి. ఇప్పుడు మన బస్సులు ఫ్రీ పెట్టాడు, దానికి లాసు పోతుంది. పింఛన్లు పెంచాడు, దాని మీద లాసు. మరి పోతేనేమో ఈ ప్లాట్లకి రాజధానిలోనేమో డబ్బులు లేవంటాడు చంద్రబాబు గారు. ఎవరు తెచ్చి పెడతాడు? అన్నీ ఫ్రీ ఇచ్చుకుంటున్నాడు. ఇప్పుడు ఒకటి పోయే వరకు ఒకటి తుఫాను వచ్చింది. రైతులు మొత్తం అల్లోలచ్చినాన్ని ఎడుతున్నారు. ఎకరానికి 15,000 నుంచి 20,000 ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. పొలాలు మొత్తం కూడా నేను పేపర్లకు మొత్తానికి ఇచ్చాను. మరి కోరుకుంటున్నాము. ఎవరైనా చచ్చిపోతే మటుకి ఆఫీసర్ల మీద స్టోల్ చేస్తాం. ఆఫీసర్ లోన్ నొక్కేశారు గవర్నమెంట్. ఏడా ఆఫీసర్ మాట్లాడటానికి లేదు. ఇక్కడ రోడ్ల మీద ఉసికి లారీలు పోతున్నాయి, 60 టన్నులు పోసుకొని. ఏ ఆఫీసర్ కూడా కన్ను తెరవట్లేదు. ఏంటంటే మా నోరు నొక్కారంటున్నారు. అదే సూపర్ సిక్స్ చేస్తున్నారు, వైపుకొండ వరకు చేస్తున్నారు. వాళ్ళ ఖజానాలో లేదు. మా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ బట్టి కొద్దిగా పార్టీ నిలబడి ఉంది. లేకపోతే బట్టి ఇప్పుడు దెబ్బతినేవాళ్లే. సెంట్రల్ గవర్నమెంట్ పూర్తిగా ఆదుకుంటుంది, ఇబ్బంది లేదు, బయటపడతారు. ఈ పొలాలు పోయిన వాళ్ళు కూడా సెంట్రల్ గవర్నమెంట్ దిట్టంగా మేము అండగా ఉన్నాము. అందరికి రాసి డబ్బులు మొత్తం ఎకరానికి 10,000 లెక్క ఏమని సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్పేసింది. బాగానే ఉందండి. సంక్షేమ పథకాలు అందుతున్నాయి, అభివృద్ధి జరుగుతుంది. మాకు 5 ఏళ్ళు పొడుగుతూ రోడ్డు వేసిన వాళ్ళు లేరు, దిక్కు లేదు, దివాన్ లేదు. రోడ్డు వచ్చిన 2 నెలల గవర్నమెంట్కే రోడ్డు వేసాడు, ఎమ్మటే మళ్ళీ బస్సు వేసాడు. 5 సంవత్సరాలు అమరావతికి మంగళగిరి బస్సు లేదు. మేము ఇప్పుడు బస్సు వస్తుంది. వడ్డమాన పోవాలంటే 3 గంటలు పట్టేది, ఇప్పుడు అంతా 10 నిమిషాల్లో పోతున్నాం. అంటే వర్షాలకు దెబ్బతింటే ఆనాడు దెబ్బతినొచ్చు. పనులు జరుగుతూనే ఉన్నాయి. రాజధానిలో రోజు 100 లారీలు వస్తున్నాయి సామాను. మరి అదంతా పని చేయడానికే కదా వస్తుంది. అభివృద్ధి బాగానే ఉంది, సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఏం చేశాడు? సంతకాలు మాంసం తెచ్చుకొని తెల్లారి తింటే ఉండదు, అట్టుంది వైసీపీ గవర్నమెంట్. డబ్బులు వేయటము, మెదలకుండా తీసి పక్కన నోవటం. ఏముందో ఏడాదిలో రోడ్డు వేసాడా? 5 ఏళ్ళు వడ్డమాన పోవాలంటే అల్లాడిపోయారు జనం. మంగళగిరి పోవాలన్నా అంతే అల్లాడిపోయారు. ఎక్కడా అభివృద్ధి లేదు. వచ్చేవరకు సంక్షేమ పథకాలు వేసి మీరు దోచుకుంటే అటు కుదిరిద్ది. నేను రాజధాని ఏం చేసింది? రాజధాని ఉండాలిగా. ఇప్పుడు మరి రైతు వాళ్ళకి ఇల్లు ఉండాలి, ఎంతో మరి రాజధాని అంతే అవసరం కదా. 3 రాజధానులు అన్నావు, ఏ రాజధాని కట్టావు? ఏది చేయాల. ఆడవాళ్ళు బస్సు ఇచ్చాడు, పింఛను 4 ఏళ్ళు నెల 1 తారీఖుకే ఇస్తున్నాడు. ఇంటికి తెచ్చి బియ్యం అని ఇస్తున్నా, ఏమి అందలేదు. రైతు భరోసా వేసా, మళ్ళీ రేపు 8వ తారీఖు మళ్ళీ వేస్తున్నా. నీకు ఇంకా సూపర్ సిక్స్ కాకుండా ఉంది. నవరత్నాలతో సూపర్ సిక్స్ పోల్చుకోవచ్చా? నవరత్నాలది ఏముందండి? అసలు అభివృద్ధి లేదు కదా రాష్ట్రంలో. రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి లేదు. వారికి జనానికి ఇచ్చి ఖర్చు పెడితే సుఖమే ఉంది. ఇప్పుడు నేను ఒక ఇల్లు కట్టాను, చేను కొన్నాను, అది జీవితకాలం ఉంటుంది, పిల్లలకి ఆధారం ఉంటుంది. అక్కడిది లేదు కదా. ఒక కంపెనీ లేదా, ఒక టీం లేదా. నువ్వు మెదలకుండా డబ్బులు వేసానంటే అటు కుదిరిద్ది. చేయొచ్చు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన తప్పు పప్పు లేకుండా మీ ముప్పంది కోసం మీకు ప్రజలు తీర్పిచ్చింది, ప్రజల మీద పోరాడమని. మీ సొంత ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రిని వాడంతా ఈడికి 3 పెళ్ళిళ్ళు వాడు మప్పిస్తుందా?
వాళ్ళని తిడుతుందుకు మీరు ప్రజల మీద పోరాడి ప్రజల మీద చేయండి. మీ ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు తిట్టి మీకు అధికారం ఉందని చెప్తే కరెక్టే చేయాల్సిందే. అరెస్ట్ పేరు నాన్న ఒకటి, కొడాల నాన్న ఒకడిని, రోజాని ఒకడిని, వల్లభని నుంచుని ఒకడిని, ఇట్లాంటి వాళ్ళందరూ అరెస్ట్ చేయాలి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టారు 5 సంవత్సరాలు. కేంద్రంలో డబుల్ సర్కారు ఉంది, డబుల్ ఇంజిన్ సర్కారు, ఏడైనా బుల్లెట్ రైలు ఉంది, మాకు ఇబ్బంది ఏమి లేదు. పొలాల రేట్లు ఉన్నాయి, 2 కోట్లు కానించి 1,80,00,000 కానించి 2 తక్కువ లేదు. ఇప్పుడు ఆయన బీసీ నాయకుడు అది కాదండి. ఆయన చంద్రబాబు ఇంటి మీద పోయి జనాన్ని తీసుకుపోయి నువ్వు పడగొట్టలేదా? నీ నాయకుడే చెప్పాడుగా 3 కోట్లు ఇస్తా అన్నావు. నువ్వు 3 కోట్లు ఇస్తా అన్నప్పుడు నువ్వు ఆయన రావదేమో మీ ఇంటికి వచ్చారుగా, మీడియాలు తీశారుగా. నువ్వు ఇప్పుడు మీ వాళ్ళే చెబితే వాళ్ళు చెబుతాను. పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు, చంద్రబాబు వాడి పప్పు వాడి ఉప్పు, ఇవన్నీ మీకు అవసరమా? అవసరం అది కాదండి. నువ్వు కళ్ళు అమ్ముకునేవాడు కొద్ది నాయకుడు, బీసీ నాయకుడు నేను కాదట్లే ఎక్కువైనా. నీకెందుకు? నువ్వు అది కాదు, నీకు పదవి ఇప్పుడు ఉందా? ఎవడు ఉంటాడో ఎవడు పోతారో శాస్త్రంగా ఉండవు. అసలు ఒకరిని తిట్టకూడదండి, ఏ కులమైనా అసలు తిట్టకూడదు. మనం అసలు మంచి జరుగుతుందా జరగట్లేదా? వైపీసీ నాయకులు ఎవరు అటు చేస్తారు, ఎందుకు చేస్తారండి వరకు అంతా అన్యాయం? వాళ్ళే చెబుతుంటే సాక్ష్యం వాళ్ళే చెబుతున్నారుగా. వేరే వాళ్ళు చెబితే మనం అనొచ్చు, వాళ్ళే చెబుతుంటారు. అదే అంటే అది కాదు, మీడియాలో ఆడు కూర్చొని ఏం చెబుతావు? ఆడు కూర్చొని నువ్వు ప్రెస్ మీట్లో పెట్టి అసెంబ్లీ పోయి పోర్కాడు. రైతులు పంటలు పోని నువ్వు అసెంబ్లీలో 11 సీట్లు వచ్చినాయి, మాట్లాడు పోర్కాడు. అన్ని ఊళ్ళు తిరిగి బయట తిరిగి మాట్లాడు. నేను చంపరుగా. రైతు ఎంత నట్టపోయింది ఇలా. కేంద్రం ఉండబట్టి సరిపోయింది. కేంద్రం డబుల్ సర్కార్, కేంద్రం మోడీ ఉండబట్టి ఎంతో కొంత మామూలుగా ఈ 3 ఏళ్ల నుంచి పథకాలు ఎవరు వస్తున్నాయి. కొంత బతుకుతున్నారు జనం. ఆ సూపర్ 6 అంతే అయిపోయినాయి అండి. నాకు రైతు భరోసా పడ్డాయి, గ్యాస్ డబ్బులు పడ్డాయి, మరి మోడీ డబ్బులు కిసాన్ యోజన పడుతున్నాయి. కాదు నాకు పింఛన్ లేదు. అమ్మఒడి ఆ ప్రభుత్వంలో అసలు లేదు. నాకు 70 ఏళ్ళు వచ్చినాయి, పింఛన్ లేదు, ఏం లేదు. రాయలా ఆ ప్రభుత్వంలో రాయలా. అదేమంటే మీ కొడుకులు ఉద్యోగాలు ఉన్నారు. ఏం కొడుకులు ఉద్యోగాలు చదివించాను, నాకు పొలం ఏం లేదు. ఒకడైనా 25 ఏళ్ళు 30 ఏళ్ళు చేస్తున్నారు. అమెరికా పోయినోడికి, కారు ఉండోడికి, సింగపూర్ ఉండోడికి పింఛన్లు ఇచ్చావు. నేను పెట్టుకునే వాళ్ళకి 5 ఏళ్ళు ఈ వాలంటీర్లు ఏం చేశారు? 5 ఏళ్ళు అసలు వాలంటీర్లు పనికిరారు. వాలంటీర్లు జీవో వచ్చింది, తీసేయాలి. కార్డులో నుంచి తీసేయకుండా అవుదని పెట్టి పిచ్చి బీపీ కార్డులో ఒకటి ఇచ్చారు. ఇప్పుడు మన ప్రభుత్వంలో పెట్టగానే ఇప్పుడు వస్తుంది పింఛను. 68 సంవత్సరాలు ఇంకెప్పుడు మాకు వచ్చేది పింఛను. నువ్వు జగన్ ఎక్కిన కాదు పింఛన్ రావాలి మాకు. నేను చూపిస్తారా? మీరు మా ఊళ్ళో కారు ఉండేది కొందరు పింఛన్ రేగమని నువ్వు ఇచ్చావు. ఇప్పుడు మన నడిచారే నేను మాట్లాడావు. మన బట్టబొమ్మను మాటిపోటుకే మేము రైతులు ఎందుకు చేస్తాం? మేము తప్పు 10 మందికి సమాధానం చెబుతాం మేము మాటిపోటుకే. వ్యవసాయం బాగానే ఉందండి, పర్వాలేదు. వ్యవసాయం పర్వాలేదు. కాతే అసలు నట్టాలే రావాలి, కానీ అసలు సొమ్ములు వస్తాయి, మేలవు ఆదాయం సొమ్ములు వస్తాయి. ఇక్కడ పర్వాలేదు. ఈ జిల్లా కత్తెమ్మ జిల్లాలో దెబ్బతిన్నాయి, కానీ ఇక్కడ పర్వాలేదు. చేయడానికి ఏముంది? వరకు కూకున్నాడు చెబుతాడు ఏదో ఒకటి, కానీ ఇవన్నీ ఎందుకులే తీసేయండి. ఎందుకు అనవసరం? అవును అయిద్ది అనుకుంటున్నాము. ఆయన చేసేది చేస్తానే ఉన్నాడు. పైన లంచం ఒకటి రాళ్ళు తెగినట్టు తెంగుతున్నారు. ఇంకా దానికి ఎవడు చెబుతాడు? ఇవ్వలేదంటే ఇస్తాడు, ఇచ్చిన దాకా ఆగలేకపోతున్నాము. ఎవరు కాడు ముందే మొదట్లో ఇవ్వలేదని అనుకుంటున్నారు. కాకపోతే ఈ ఇళ్ల స్థలాలు అనేది ఇవ్వలేదని అనుకుంటున్నారు. కాబట్టి ఎక్కడోళ్ళు అక్కడికి ఇస్తుంటే సరిపోద్ది.